ఐస్బర్గ్ ఆర్గానిక్ క్రీమరీ ఫౌండర్ డాక్టర్ సుహాస్ విశెట్టి గారు. మీరు వింటర్ టైంలో స్టోర్ ఓపెన్ చేసి ఇంత ధైర్యంగా మార్కెట్ లో ఎలా నిలబడి? నా ధైర్యం కాదు, నా ప్రోడక్ట్ దమ్ము. అంతేనా? నంబర్ 1000 ఎంక్వైరీలు వచ్చినాయి నాకు ఒక నెలలో. ఓ మై గాడ్, సీరియస్లీ ఆర్గానిక్ క్రీమరీ ఎందుకు సక్సెస్ అయింది అంటే నా 10 ఏళ్ల శ్రమ అనుభవం, ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి జరిగింది. మీకు ఐస్ క్రీమ్ అనగానే ఏదో చులకన 5 రూపాయల కప్పు దొరుకుద్ది లేదా ఇంకేదో వస్తుంది అట్లా థాట్ ప్రాసెస్ ఉంది. బట్ ఐస్ క్రీమ్ అనేది ఇండియాలోనే అప్రాక్సిమేట్లీ 30,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. మీకు వాటర్ బాటిల్ ఎంత అండి మీరు తాగేది? 20 రూపీస్. మరి 5 రూపాయల కప్పు ఐస్ క్రీమ్ ఎలా వస్తుందండి? కొత్త ఫ్లేవర్స్ ఏమన్నా రంజాన్ సెగ్మెంట్ వచ్చినప్పుడు మలై కుర్మా అనేది లాంచ్ చేస్తాం. సమ్మర్ కి మ్యాంగో పీక్ తీసుకొస్తాం. హైదరాబాద్ సిటీకి మ్యాంగోకి ఉండే ఒక ఇది మొత్తం తీర్చేస్తాం. సమ్మర్ కి రెడీగా ఉండండి, మ్యాంగోలో ఒక డిఫరెంట్ టేస్ట్ రాబోతుంది. బంగినపల్లి నేను నిన్న కూడా ఫార్మర్స్ తో మాట్లాడాను. మినిమం 20 నుంచి 25 టన్నులు నాకు నెక్స్ట్ 4 months లో సమ్మర్ లో కావాలి, హైదరాబాద్ కావాలి అని నిన్నే మాట్లాడాను. సో బిఫోర్ సమ్మర్ ఇంకొక 6 స్టోర్లు ఓపెన్ చేస్తాం. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆర్గానిక్ 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 ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే కదా. మనం తినే కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ కానీ అలాగే గ్రాసరీస్, వీటన్నిటితో పాటుగా ఇవే కాదు, మీరు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ కూడా ఆర్గానిక్గా తినండి అని అంటున్నారు సుహాస్ గారు. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ విన్నా ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ గురించేనండి. నేనైతే ఫస్ట్ చాలా సర్ప్రైజ్ అయ్యాను. బట్ ఒకటే మాట అనిపించింది, ఐస్ క్రీమ్లో ఆర్గానిక్ ఏంటి? నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా? అసలు ఇందులో ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి? వీళ్ళు ఎలాంటి షుగర్స్ వాడతారు? ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐస్బర్గ్ ఆర్గానిక్ క్రీమరీ ఫౌండర్ డాక్టర్ సుహాస్ విశెట్టి గారు. వారితో మాట్లాడదాం. హలో సుహాస్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటండి ఎక్కడ విన్నా ఐస్బర్గ్ ఐస్ క్రీమ్, ఆర్గానిక్ క్రీమరీ ఇదే పేరు వినపడుతోంది. అంటే ఇంత కాంపిటీషన్ లో కూడా సక్సెస్ అవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. బట్ హౌ? అంటే మల్టిపుల్ రీజన్స్ అండి. ఓకే. అంటే నేను కొత్తగా వచ్చినోడిని కాదు ఫీల్డ్లోకి. ఫస్ట్ నేను ఫీల్డ్లో 12 ఏళ్ళ నుంచి ఉన్నాను. అవునా? నేను బ్రాండ్ స్టార్ట్ చేసిన 2012లో. ఓకే. నేను చిన్న షాప్తో స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 100 స్టోర్లు ఉన్నాయి ఇండియా వైడ్. సో ఆర్గానిక్ క్రీమరీ అనే కొత్త కాన్సెప్ట్ ఎగ్జిస్టింగ్ మోడల్లో కాకుండా కొత్త సెగ్మెంట్లో తీసుకొచ్చాం, లగ్జరీ సెగ్మెంట్ లాగా తీసుకొచ్చాం. అది హైదరాబాద్లో చేసిన దానివల్ల ఇంకెక్కువ ప్రమోట్ అయ్యి మార్కెట్లకు రీచ్ అయింది. వీఆర్ ఇన్ దిస్ మార్కెట్ ఫ్రమ్ పాస్ట్ 12 years. ఐస్ క్రీమ్ సెగ్మెంట్ లోనే చేస్తున్నాం. అట్లా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాను ఓపెన్ గా చెప్పండి. ఇన్నేళ్ళ నుంచి ఉన్న మీరు ఇప్పుడు పేరు వినపడడానికి రీజన్ ఏంటి? హైదరాబాద్కి ఇప్పుడు వచ్చాం. యాక్చువల్లీ హైదరాబాద్ అంటేనే తెలుసు, అన్ని రకాల పీపుల్ ఇక్కడ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అన్నిటినీ ఆహ్వానిస్తారు. ఏ కొత్తది వచ్చినా సరే వెంటనే వాళ్ళు అంటే ఫుడ్ విషయంలో పర్టికులర్గా టేస్ట్ చేస్తారు. కానీ ఇలాంటి బెస్ట్ ప్లేస్ ని మీరెందుకు ఇన్నేళ్ల తర్వాత ఎంచుకున్నారు? మేము ఎంచుకోవడం అనేది కాదండి, మేము అదేంటంటే ఏదో రిచ్ ఫ్యామిలీ కాదు మాది. ఏదో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క బ్రిక్ రెడీ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాం. నా వీఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. అంటే గత 10 ఏళ్లలో సంపాదించుకున్నదే తప్ప అంటూ చేసింది కాదు. ఇది మేము ఐస్బర్గ్ సెగ్మెంట్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది ఎగ్జిస్టింగ్ మోడల్. అది మీకు ఇంటీరియర్స్ కానీ మీకు ఇక్కడ హైదరాబాద్లో బ్రాండ్ స్టోర్స్ అన్ని ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. కోల్డ్ స్టోన్, సండేస్ అట్లా. సో అవన్నీ మేము ఫ్రాంచైజ్ సెగ్మెంట్లో చేసాం. మేము కంపెనీ ఓన్ కాదు, మా దగ్గర డబ్బులు లేవు. మా 4-5 స్టోర్లు మా ఉండేవి, మిగిలిన ఫ్రాంచైజ్ మోడల్. ఎంత అమౌంట్ తో స్టార్ట్ చేశారు ఫస్ట్? స్టార్టింగ్ నేను చేసిన 3 లక్షలు పెట్టుబడితో ఒక చిన్న షాపు, ఒక 200 SFT స్టోరు నెల్లూరులో, సొంతూరులో. ఎడ్యుకేషన్ అయిన వెంటనే బిజినెస్ లోకి వెళ్ళాలన్న థాట్ ప్రాసెస్ లో వచ్చాం. సరే ఇంక ఇది వస్తుందో పోద్దా అన్నట్లుగా స్టార్ట్ చేసాం 3 లక్షలతో. దేవుడి దగ్గర సక్సెస్ అయింది, కరెక్ట్ గా పొజిషన్ చేసాం ఆ రోజు కూడా. తర్వాత మేము మ్యానుఫ్యాక్చరింగ్ అప్పటికి లేదు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అయ్యాం. మీకు ఫస్ట్ అనిపించిందా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో ఒక స్టోర్ పెట్టాలి అని? మేము చేసామండి, హైదరాబాద్ లో కూడా మేము ఓపెన్ చేసాం. 2017లోనే ఓపెన్ చేసాం. బట్ అంత మాకు సక్సెస్ రాలా. అంటే సక్సెస్ అంటే ఇదే చెప్పాను, ఫ్రాంచైజ్ మోడల్. ఇక్కడ నాకున్న ఫైరు, నాకున్న ఆకలి అది అందరికి ఉండాలని కాదు, అంటే ఒకళ్ళని తగ్గించేది కాదు, కానీ నాది ఇదే పని. ఫ్రాంచైజ్ మోడల్ అందుకే సక్సెస్ అవుతుంది ఇండియాలో. అంటే నన్ను ఇప్పుడు ఈ ఆర్గానిక్ క్రీమరీ కూడా మాకు ఫ్రాంచైజ్ అని చాలా మంది, నేను నంబర్ 1000 ఎంక్వైరీలు వచ్చినాయి నాకు ఒక నెలలో. 1000 ఎంక్వైరీలు. సీరియస్లీ మేము అసలు మాట్లాడడం వదిలేసి ఎవరితో మాట్లాడేది 1000 మందిలో.
అంటే ఆ మెయిల్స్ ఓపెన్ చేయడం అర్థం కాదు. మీ వీడియోలు, మీ సుమన్ టీవీ వీడియోలు పెడితే దాని నుండి మాకు ఫ్రాంచైజీ కావాలని ఫుల్ అయ్యే కామెంట్లు ఉంటాయి. నేను ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి అంటే ఫ్రాంచైజీ సెగ్మెంట్ చేయకుండా ఉండాలనే ఆర్గానిక్ క్రిమరీలోకి వచ్చాం. ఇది ఓన్లీ కంపెనీ లేదు చేయము, ఇది కంపెనీ ఓన్ సెగ్మెంట్ లో చేయాలని. అంటే ఫ్రాంచైజ్ మోడల్ ఉన్న మైనస్లు మాకు తెలుసు. ఇప్పుడు తెలంగాణలో మేము వరంగల్లో అంతకుముందు ఒక స్టోర్ ఓపెన్ చేసాం, హైదరాబాద్ లో కోవిడ్ ముందు ఒక స్టోర్ ఓపెన్ చేసాం. ఫ్రాంచైజ్ మోడల్ అంటే బిజినెస్ అనేది డే 1 లోనే సక్సెస్ అయిపోదండి. అది ఓపిక ఉండాలి, ఆకలి ఉండాలి, ఆశ ఉండాలి, చాలా ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి. ఎలా ఉంటుందంటే థాట్ ప్రాసెస్, నేను 2 లక్షలు పెట్టుబడి పెట్టే డబ్బులు వచ్చేయాలంటారు. అలా నేను 10 కోట్లు పెట్టా ఇప్పటికి, మరి నాకు వెంటనే వస్తాయా? నాకు 2 ఎకరాల్లో నేను ఫ్యాక్టరీ కట్టా, పర్ డే 5,000 లీటర్ల కెపాసిటీ నేను మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని 14,000 లీటర్లకి పర్ డే పెంచాను. ఆ ఫ్యాక్టరీలో 120 మంది పనిచేస్తారు. చుట్టుపక్కల విలేజెస్ నుంచి ఒక 50 మంది లేడీస్ వస్తారు. నేను ఇదంతా 12 ఏళ్ళలో బిల్డ్ చేశాను. మరి నేను పెట్టిన వెంటనే డబ్బులు వస్తాయంటే రావట్లా. వెయిట్ చేయాలి, దాన్ని కరెక్ట్ గా తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆర్గానిక్ క్రిమరీ ఎందుకు సక్సెస్ అయింది అంటే నా 10 ఏళ్ల శ్రమ, అనుభవం. దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పొజిషన్ చేస్తే వస్తుందని రెడీ చేసుకొని తీసుకొచ్చి పొజిషన్ చేసాము. ప్రోడక్ట్ నచ్చింది కాబట్టి జరిగింది. మనం మార్కెటింగ్ చేసిన మాత్రమే ఒకసారి వస్తారండి, రిపిటేషన్ ఎందుకు అవుద్ది? రిపీట్ కస్టమర్స్ ఉన్నారా? ఇప్పుడు ప్రెసెంట్ మేము జరుగుతుంది 60% బిజినెస్ ఓన్లీ రిపిటేషన్ కస్టమర్సే. రిటెన్షన్ రేట్ వాజ్ వెరీ హై. ఈ వీడియోలో అక్కడెక్కడ నేను కనపడి నన్ను గుర్తుపెట్టి కూడా స్టోర్ లో ఉంటే, మీ వీడియో చూశానండి, నిజంగానే ఇది 4th టైం, ఇది 5th టైం నాకు చెప్తున్నారు వచ్చి. అప్పుడు అనిపిస్తుంది, ఓ మేము 10 ఏళ్ళు రాని ఇది ఈ రోజు వచ్చింది అన్న ఒక గుడ్ సైన్ అనుకోవాలి ఖచ్చితంగా. అలా రిపీటెడ్ వాళ్ళు రావటం మౌత్ పబ్లిసిటీ ద్వారా ఇంకా వెళ్తుంది చాలా మందికి. బట్ ఒక్కటే ఏంటండి, హైదరాబాద్ లో స్టోర్ గ్రాండ్ గా లాంచ్ చేస్తారేమో? చేస్తాం, మంచి స్టోర్లు, ఇంకా పెద్ద స్టోర్లు చేస్తాం, మంచి ఏరియాస్ లో చేస్తాం. అదే కదా ఇప్పుడు మీకు నాకు చెప్పినట్టు నా ఎక్స్పీరియన్స్ నాకు హెల్ప్ అవ్వాలి. ఏదో నేమ్ సేక్ హడావుడిగా పెట్టకూడదు. సో బిఫోర్ సమ్మర్ ఇంకొక 6 స్టోర్లు ఓపెన్ చేస్తాం. అంటే సమ్మర్ కి 4 నెలలే ఉంది, ఈ 4 నెలల్లోనే 6 స్టోర్లు చేస్తాం. సో ఇప్పుడు మీరు అన్నారు సమ్మర్ అని ఎందుకు అన్నారంటే ఆబ్వియస్లీ ఐస్ క్రీమ్ కి అది బెస్ట్ టైం అని అంటారు, సెల్లింగ్ పాయింట్ అంటే అక్కడే. అలాంటిది మీరు ఏ ధైర్యంతో మరి వింటర్ లో స్టార్ట్ చేశారండి? దాదాపుగా చాలా వరకు షాపులు వింటర్ టైంలో వాళ్ళు బిజినెస్ మార్చేసుకుంటారు ప్లాన్. బజ్జీలు వేయటమో లేకపోతే హాట్ చిప్స్ కానీ ఇలాంటివి ఏమన్నా పెట్టుకుని మళ్ళీ సమ్మర్ టైం కి కూల్ డ్రింక్స్ వీటి వైపు వెళ్తారు. కానీ మీరు వింటర్ టైంలో స్టోర్ ఓపెన్ చేసి ఇంత ధైర్యంగా మార్కెట్ లో ఎలా నిలబడతారు? నా ధైర్యం కాదు, నా ప్రోడక్ట్ దమ్ము. అంతేనా? మీకు ఐస్ క్రీమ్ అనగానే ఏదో ఓ చులకన 5 రూపాయల కప్పు దొరుకుద్ది, లేదా ఇంకేదో వస్తుంది, అట్లా థాట్ ప్రాసెస్ ఉంది. బట్ ఐస్ క్రీమ్ అనేది ఇండియాలోనే అప్రాక్సిమేట్లీ 30,000 కోట్ల రూపాయల బిజినెస్ ఇది. ఓ గాడ్, అవునండి. భారతదేశం కెపాసిటీ, ఆర్గనైజ్డ్ ఇన్ఆర్గనైజ్డ్ సెక్టార్, ఐస్ క్రీమ్ ప్రియులు ఎంతమంది ఉన్నారా? ఐస్ క్రీమ్ సెగ్మెంట్ అనేది 30,000 కోట్ల రూపాయల బిజినెస్. సో ఆ సెగ్మెంట్ ని కరెక్ట్ గా పొజిషన్ చేయాలి. ఏదో ప్రతిదీ ఏదో పామాయిల్ వేస్తాను, వెజిటబుల్ ఫ్యాట్ వేస్తాను, గందరగోళం చేస్తాను. మీకు వాటర్ బాటిల్ ఎంత అండి మీరు తాగేది? 20 రూపీస్. మరి 5 రూపాయల కప్పు ఐస్ క్రీమ్ ఎలా వస్తుందండి? ఆలోచించాలి. అంటే థాట్ ప్రాసెస్. అంటే అందరినీ అలా చేయండి అని నేను అనట్లా, జస్ట్ సింపుల్ ఐడియాలో చెప్తున్నాను. ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని మేము చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మా అబ్బాయికి జలుబు రాలేదు, కూలింగ్ వాటర్ తాగినా జలుబు చేసేస్తుంది అని చెప్తున్న కస్టమర్స్ నేను చూస్తున్నా. అంటే 100కి 100 అని నేను అనట్లా, 90% మోర్ దెన్. అంటే ఇప్పుడు ఆస్మా పేషెంట్ని తీసుకొచ్చి ఐస్ క్రీమ్ తిన్నానంటే నేనేం చేయలేను. బట్ నా థాట్ ప్రాసెస్ వచ్చి రెగ్యులర్ గా ఉన్న థాట్ ప్రాసెస్ లో మీకు ఐస్ క్రీమో లేదా ఒక డెజర్టో, ఒక హెల్తీ సెగ్మెంటో మీకు అనుకున్న థాట్ ప్రాసెస్ లో వీఆర్ ది బెస్ట్. దాన్ని బల్లగుద్ది చెప్తాను నేను. ఎందుకంటే అది నేను ఇందాక చెప్పినట్టు 10 ఏళ్ళు అండి, 10 ఏళ్ళు అంటే నాట్ జోక్. ఒక్కొక్క రోజు చేసుకుంటూ ఇన్నోవేషన్ వెరైటీ చేసి మేము ప్రిజర్వేటివ్స్ వాడడం, స్టెబిలైజర్ వాడడం. మా ప్రోడక్ట్ 6 months షెల్ఫ్ లైఫ్ వస్తుంది. దానికి మాకు పేటెంట్ ఇచ్చారు, ఊరికే తీరు కదా. సో ఇదంతా ఏంటంటే ఆ థాట్ ప్రాసెస్, మనుషుల థాట్ ప్రాసెస్. ఐస్ క్రీమ్ అనేది ఒక చీప్ ప్రోడక్ట్ అనే అండర్స్టాండింగ్ లో ఉన్న దాని వల్ల మాలాంటి ఇంకా ఎక్కువ గుర్తింపు రాలేదని అనిపిస్తుంటది. ఇప్పుడు సింపుల్ టర్మ్స్ లో చెప్తే మీకు పర్ క్యాపిటా చూస్తే మీకు యుఎస్ లాంటి కంట్రీస్ లో ఒక్కొక్క మనిషి 60 లీటర్లు తింటాడు ఐస్ క్రీమ్ పర్ క్యాపిటా. మన ఇండియాలో 600 గ్రాములు తింటాడు. ఎంత డిఫరెన్స్ ఉంది. సో అంటే ఇది దట్స్ అన్ వెస్టర్న్ ఫుడ్, అది ఐస్ క్రీమ్ అనేది, అది ఓకే, దట్స్ ఫైన్. బట్ దాన్ని మన ఇండియన్ టచ్ ఇవ్వాలి. మేము మలాయ్ కుర్మా అని ఒకటి చేస్తాం, కుల్ఫీ ఒకటి చేస్తాం, మలాయ్ అని ఒకటి చేస్తాం,
లేదంటే సీతాఫల్ టెండర్ కోకోనట్ చేస్తాం. ఫ్రూట్ ఫ్లేవర్స్లో గువా, చాక్ ఫ్రూట్ ఇట్లాంటివి చేస్తాం. మేము మీరు కొబ్బరి చిప్పల్ని కాల్చి చార్కోల్ అని ఒక ఫ్లేవర్ చేసాం. విన్నానండి, అసలు బ్లాక్ ఐస్ క్రీమ్. ఎస్ ఎస్. సో ఇలాంటి మేము ఇన్నోవేషన్స్ చాలా చేసాం. మేము ట్రెడిషనల్ మిల్క్ అని చెప్పి గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, డాంకీ మిల్క్ ఐస్ క్రీములు చేసాం. ఓకే, ప్రోడక్ట్ వైజ్ వీఆర్ ద నెక్స్ట్ లెవెల్, వీఆర్ ద బెస్ట్. దాన్ని ఇప్పుడు నేను మార్కెట్లోకి ఎంత అందంగా, ఎంత నిజాయితీగా తీసుకెళ్లాలన్న థాట్ ప్రాసెస్ తో ఆర్గానిక్ క్రీమరీతో వచ్చాం. ఓకే, ఈ థాట్ ఎవరిది? ఆర్గానిక్ నేను ఐఎమ్ ద ఓన్లీ వన్. వేరే వాళ్ళు ఇంకా ఆలోచించలేదు. అంటే మా దగ్గర డబ్బులు లేవు, ఓపెన్ గా చెప్పాలి అంటే. మళ్ళీ అదే చెప్తా. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చాం. ఏదో నేమ్ సేక్ ఏదో కంఫర్ట్ ఫుడ్ లాగా జరిగిపోయింది కాదు మాది. ప్రతి మెట్టు మేమే ఎక్కుతూ ఇక్కడ దాకా వచ్చాం. మినిమం కాస్ట్ ఎంత అండి ఐస్ క్రీమ్ ఇప్పుడు? అది ఇప్పుడు ఆ సెగ్మెంట్ ని కూడా చెక్ పెట్టడానికి మేము ₹1 సెగ్మెంట్ చేసాం ఇప్పుడు ఈ ఆర్గానిక్ క్రీమరీలో. ఇప్పుడే అన్నారు మీరు డబ్బులు లేవు మా దగ్గర అన్నట్టు, మరి మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది? అదే అంటున్నాను నేను. ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ ఒక ప్రైజింగ్ లో ఉంటుంది, టాపింగ్స్ ఒక ప్రైజింగ్ లో ఉంటుంది ఓవరాల్. ఇంకోటి నేను హైదరాబాద్ లాంటి ఊర్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయాల. నా సొంత ఊరు నెల్లూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నా. మీకు అదే మిల్క్ ఇక్కడ దేశీ మిల్క్, ఆ దేశీ ఆవుల నుంచి తీసిన మిల్క్ ₹120 నుంచి ₹140 పర్ హైదరాబాద్ ఉంటుంది. ఇంకోటి నేను అడిగిన వాల్యూమ్ వస్తుందో రాదో తెలియదు. ఇదే క్వాలిటీ త్రూ అవుట్ ద ఇయర్ ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే కమర్షియల్ మార్కెట్ ఇది. అదే నాకు నెల్లూరు లాంటి ఊర్లో ఖచ్చితంగా తప్పదు. అదే నాకు నెల్లూరు లాంటి ఊర్లో అవేర్నెస్ లేకపోవడం వల్ల ₹50 నుంచి ₹60 మధ్యలో నాకు అదే మిల్క్ వస్తుంది. దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకొని అక్కడే ఫెసిలిటీ పెట్టాను నేను. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే కనపడుతోంది. బట్ ఇంకొక మాట అండి, డాక్టర్ సుహాస్ గారు PhD హోల్డర్ అండి. ఐ మీన్ నాట్ మెడికల్ డాక్టర్, PhD హోల్డర్. డాక్టరే తినమంటున్నారు ఐస్ క్రీమ్ అని అనిపించి. నా ఫ్రెండ్స్ అందరూ కూడా డాక్టర్సే. PhD హోల్డర్, బైపీసీ చేసి నేను ఫార్మసీలోకి వెళ్ళి చేసింది. బట్ ద పాయింట్ ఈజ్ నా ఎడ్యుకేషనే నాకు వెళ్ళిపోయింది. లేదా ఈ ఫార్ములేషన్స్ అన్ని అంత ఈజీ కాదు. అంటే నేను ఒక చిన్న లాజిక్ అంటానండి, నా దగ్గర డబ్బులు లేవు, బూట్ స్ట్రాప్డ్ కంపెనీ, ఫండింగ్లు తీసుకోలేదు, సింగిల్ ఫౌండర్, ఇవన్నీ చెప్తున్నా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అరుణ్ లాంటి 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేసే వాడికి సాధ్యం కాదా అంటే దట్స్ వాట్ ఇట్ ఈస్. నా ఎడ్యుకేషన్ వెళ్ళిపోయింది, దాన్ని కరెక్ట్ గా పొజిషన్ చేశాను. ఇది పాయింట్. అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, బట్ దాన్ని కరెక్ట్ వేలో పెట్టడం కూడా ఒక స్కిల్ అని చెప్తాను నేనైతే. బట్ కాంపిటీషన్ ఉందా అండి? ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు పాతుకుపోయి ఉన్న సంస్థలు చాలా ఉన్నాయి, ప్రత్యేకించి ఐస్ క్రీమ్ చెప్పక్కర్లేదు మీకు. స్వచ్ఛమైన రుచి మేము అందిస్తామని చెప్పి, అంటే నేచురల్ గా ఎలా ఉందో అలాంటి టేస్టే మీరు అనుభవించవచ్చు అని చెప్పి పాతుకుపోయి సిమిలర్ సబ్జెక్ట్ లో మన హైదరాబాద్ లో కూడా స్టోర్స్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు నా దగ్గరికి, మేము ఇంత ముందు ఆ బ్రాండ్ కి వెళ్ళేవాడి, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు కాంపిటీషన్ అన్నారు కదా, హైదరాబాద్ బేస్డ్ ఒక హ్యాపెనింగ్ బ్రాండ్ ఉంది. నేను బ్రాండ్ పేరు చెప్పను. ఆ ఫౌండర్ మాకు 5 సార్లు వచ్చాడు ఆ స్టోర్ కి టేస్ట్ చేయడానికి, బిజినెస్ ఎలా జరుగుతుందో చూడడానికి, కాన్సెప్ట్ ఏంటి, ఆర్గానిక్ ఏంటి అని. ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేకపోతే అంటే రెండు ఉంటాయి, ఎందుకు వచ్చాడు ఒకటి, రెండు ఓకే అని రప్పించామని ఒక థాట్ ప్రాసెస్. ఇలా సక్సెస్ అయ్యాను అని అనిపించిందా? అంటే పాయింట్ ఈజ్, నా వయసు చాలా తక్కువ వాళ్ళతో పోలిస్తే. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు, వాళ్ళ బ్రాండ్ ఏజ్ ముందు పోల్చినా కూడా నాకు తక్కువ. బట్ వాళ్ళని మనం పించి చేసి పిలవగలిగామంటే వీఆర్ 80% జాబ్ ఇస్ డన్. అది మాత్రం నిజమండి. బట్ ఆ మూమెంట్ మీరు అన్నట్టు రప్పించగలిగామన్న ఫీల్ అయితే ఉంటుంది. ఎక్కువగా సెల్ అయ్యేది ఐస్ క్రీమ్ ఏది అంటే మా దగ్గర అయితే? ఇప్పుడు మీరు అన్నట్టు చార్కోల్ ఇస్ ద హైయెస్ట్ సెల్లింగ్ ఇక్కడ ఆర్గానిక్ క్రీమరీలో. నార్మల్ గా అయితే టెండర్ కోకోనట్, సీతాఫల్, నట్ ఫ్లేవర్స్ లో క్యారామెల్ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఇంకా ఇవి కూడా టేస్ట్ చేస్తే బాగుంటుంది, కొత్త ఫ్లేవర్స్ ఏమన్నా మీరు తీసుకొస్తారా? అదే పని కదండి, ఇంకా చేస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు రంజాన్ సెగ్మెంట్ వచ్చినప్పుడు మలై కుర్మా అనేది లాంచ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మీకు సమ్మర్ కి మ్యాంగో పీక్ తీసుకొస్తాం. మీకు మ్యాంగో అనగానే బయట మార్కెట్ లో కూడా ఆల్ఫాన్జో అంటాడు, ఆల్ఫాన్జో తోతాపూరి వాడతాడు, ఆల్ఫాన్జో అని పేరు పెడతాడు. ఎందుకంటే ఆల్ఫాన్జో ఇది అప్రాక్సిమేట్లీ 180 to 200 రూపీ పర్ కేజీ. అందులో మీకు సౌత్ లో ఆల్ఫాన్జో పెద్ద దొరకదు. మరి మనం తినే కొన్ని టన్నుల ఐస్ క్రీమ్ ఆల్ఫాన్సో మంగ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచించాలి, థాట్ ప్రాసెస్. నా పాయింట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ బంగినపల్లి. ఇప్పుడు మా దగ్గర మీరు తినే ప్రోడక్ట్ కూడా బంగినపల్లితో చేసింది, రెగ్యులర్ త్రూ అవుట్ ద ఇయర్ చేసింది. దానికి రీజన్ ఏంటంటే నా నెల్లూరు, మీకు నాకు చెప్పింది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పక్కనే ఒలోపాడు, జస్ట్ 1 hour జర్నీ. నాకు తెలిసిన సర్కిల్లో మోర్ దాన్ ఒక 1000 ఎకరాలు
ఉన్న ఫ్రెండ్ సర్కిల్ నాకు ఉంది. Okay. అక్కడ నుంచి నేను డైరెక్ట్ గా ఫ్రూట్ ప్రొక్యూర్ చాలా మామిడి తోటలు ఉంటాయి కదండి. అవును. సో ఆ సెగ్మెంట్ ని రేపు ఇప్పుడు డైరెక్ట్ ఫ్రూట్ విత్ కాంబినేషన్ ఐస్ క్రీమ్ రేపు సమ్మర్ లో మనం ఇస్తాం హైదరాబాద్ లో, ఆర్గానిక్ క్రీమరీ. సో హైదరాబాద్ సిటీకి మ్యాంగోకి ఉండే ఒక ఇది మొత్తం తీర్చేస్తాం. సో విన్నారు కదా, ఐస్బర్గ్. ఎవరైతే ఇప్పటి వరకు మీరు ఐస్ క్రీమ్ టేస్ట్ చేయలేదో ఆర్గానిక్ క్రీమరీ, అందులో సమ్మర్కి రెడీగా ఉండండి. మ్యాంగోలో ఒక డిఫరెంట్ టేస్ట్ రాబోతుంది. బంగినపల్లి నేను నిన్న కూడా ఫార్మర్స్ తో మాట్లాడాను. మినిమం 20 నుంచి 25 టన్నులు నాకు నెక్స్ట్ 4 months లో సమ్మర్ లో కావాలి, హైదరాబాద్ కావాలి అని నిన్నే మాట్లాడాను. పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ అనిపించుకున్నారండి. రాబోతున్న సీజన్ ని కూడా. నా పని అదే కదండి, 10 ఏళ్ళు వెయిట్ చేశాను. దీనికి చాలా మంది అనుకుంటారు, అంటే నిన్న కూడా చాలా మంది ఫ్రెండ్ సర్కిల్ కానీ మీకు వచ్చిన కస్టమర్స్ కానీ కస్టమర్ థాట్ ప్రాసెస్ చూసి కొట్టారు, మంచి పని అన్న. 10 ఏళ్ళు పట్టింది. మేము మీకు తెలుసు, అది మీకు మాత్రమే తెలుసు. అదే బట్ ఒకసారి కేటగిరీ వైజ్ గా చూసుకుంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఆర్గానిక్ క్రీమరీలో. చిన్నపిల్లలు వచ్చి ఇంతకుముందు మేము బబుల్ గమ్ అని చేసేవాళ్ళం, కానీ అది తీసేసాం ఇప్పుడు. అంటే మేము కలర్ వాడతాం, సింథటిక్ కలర్ వాడతాం, ఫ్లేవర్ కూడా వాడతాం. అది మాకే కరెక్ట్ కాదనిపించి మేము తీసేసాం. అంటే మేము ఇనిషియల్ గా డే 1 నుంచి ఆర్గానిక్ కాదండి. నేను బ్రాండ్ స్టార్ట్ చేసిన 2013లో, 13 నేను ఆర్గానిక్ చేసిన 2019లో. సో అంతకు ముందు నార్మల్ ప్రోడక్ట్ గా ఉన్నప్పుడు ఉన్న ఫ్లేవర్స్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. బేస్ ఇంగ్రీడియంట్స్ వాడాం, మిగిలిన యాడ్ ఆన్ చేసాం. కానీ తర్వాత మీ కోల్డ్ స్టోన్ సండేస్ అంటే ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు, ఫెరార్ రోచర్స్ చాక్లెట్లు ఇట్లాంటివన్నీ వేసి మేమే సండేస్ చేసేవాళ్ళం. మేము ఆర్గానిక్ అని చెప్పుకుంటూ మా ప్రోడక్ట్ మేమే డైల్యూట్ చేస్తున్నాం అనే థాట్ ప్రాసెస్ లో వాటికి చెక్ పెట్టాలి. ఈ 70+ స్టోర్స్ నేను ఇమీడియట్ గా చేంజెస్ చేయలేను. అందులో ఫ్రాంచైజ్ మోడల్ ఇందాక చెప్పినట్టు అందరూ ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు, కస్టమర్లు మాకు కావాలంటారు, రకరకాలు ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఆర్గానిక్ క్రీమరీ సెగ్మెంట్ లాంచ్ చేసాం. ఓకే. సో పిల్లలకైతే ఇప్పుడు ఫేవరెట్ ఏముంది బాగా ఇక్కడ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇందాక మ్యాంగో అనేది మేము త్రూ అవుట్ ది ఇయర్ అనేది చాలా పెద్ద విషయం అయిపోయింది. మేము దాంట్లో ప్యాషన్ ఫ్రూట్ వేస్తాం టాపింగ్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ₹1 per gram సెగ్మెంట్ అంటే మీరు ఒక 20 ఫ్లేవర్స్ ఉంటాయి, ఒక 50 రకాల టాపింగ్స్ ఉంటాయి. ఎవరు ఇవ్వలేని టాపింగ్స్ కూడా మేము చాలా ఇచ్చాం. పేర్లు కూడా టాపింగ్స్ కూడా ఒక 50 రకాల టాపింగ్స్ ఇచ్చాం. క్వశ్చన్ ఏంటంటే కస్టమర్ నీడ్. ఇప్పుడు కొంతమంది 700 ml ఐస్ క్రీమ్ ఒకటే తినేవాళ్ళు ఉన్నారు నా దగ్గర వచ్చిన కస్టమర్స్. కొంతమంది ఒక 20-30 grams నాకు ఎక్కువ అనే థాట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. బికాజ్ మన ఏ 2 ఏళ్ళు ఒకలాగా లేవు. కస్టమర్ థాట్ ప్రాసెస్ ఆల్సో సిమిలర్ వే. వాళ్ళ టేస్ట్ బడ్స్ బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి, వాళ్ళ ఇష్టాలను బట్టి ఉంటుంది. సో అందుకని 3 cup sizes ఇచ్చాం. మీడియం, స్మాల్, మీడియం, లార్జ్ లాగా. వాటికి అట్లా పెట్టకుండా స్కూపు, సండే సెలబ్రేషన్ అని పేర్లు పెట్టినాం. సో మీకు ఏ కప్ కావాలంటే అది తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఒక ఫ్లేవరే కావాలా, 10 కావాలా, ఒకే కప్ లో వేసుకోండి. మీకు ఎన్ని టాపింగ్స్, 50+ టాపింగ్స్ ఏది కావాలంటే అది తీసుకోండి. చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫడ్జ్ ఇచ్చాం. అది మేము ఆల్మండ్ బటర్ తో చేస్తున్నాం. దాంట్లో కూడా మీకు మార్కెట్ లో దొరికేది ఆ చాక్లెట్ ఈ పామ్ ఆయిల్ అండ్ వెజిటబుల్ ఫ్యాట్ తో చేస్తారు. అది కూడా మేము ఆల్మండ్ బటర్ తో చేస్తున్నాం. సో ఈ విచ్ ఎవర్ ద వే, ఇక్కడ థాట్ ప్రాసెస్ ఏంటంటే ప్రోడక్ట్ లో ఇన్నోవేషన్ అని కాదండి. మీకు నేను ఎన్ని మాటలు చెప్పొచ్చు. ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ తిన్న వెంటనే దాహం వేస్తే నాకు ఫోన్ చేయండి. దాహం వేయదు, అదే కదా కాన్సెప్ట్. జలుబు చేయదు, దాహం వేయదు, ఎలాంటి అంటే థ్రోట్ కి సంబంధించిన ఎలాంటి డిసీజెస్ రావు అని చెప్పి విన్నాను నేను. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడు అది కూడా నేను చెప్పింది కాదు, అంటే నేను ఫీల్డ్ లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను కదా. మాకు ఎగ్జిస్టింగ్ స్టోర్స్ ఉన్నాయి. మేము ఈ సండేస్ లో వాటిల్లో ఈ చాక్లెట్ ఇలాంటివి క్రషింగ్ చేసినా మటుకు ప్రోడక్ట్ అదే అక్కడ కూడా. కస్టమర్ మాకు చెప్పేవాళ్ళు అలా వింటూ 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 ఇనిషియల్ గా 4-5 years బ్యాక్ విన్నప్పుడు అయితే వీడు నాకేదో డబ్బా కొడుతున్నాడు అనే థాట్ ప్రాసెస్. బట్ ఏంటంటే అది చాలా మంది దగ్గర నుంచి, చాలా ఊర్ల దగ్గర నుంచి మేము అనుకున్నాం, ఓ నిజంగానే మా ప్రోడక్ట్ డిఫరెంట్. బట్ మేము అది చేయాలని ప్రోడక్ట్ చేయాల, ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తో ప్రోడక్ట్ చేసాం. అది జనానికి అలా ఇదైంది. సో దాన్ని మనం పొజిషన్ చేస్తూ మార్కెటింగ్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి కస్టమర్ కి. దట్ ఈస్ అవర్ రిక్వైర్మెంట్. పర్టికులర్ గా ఇప్పుడు ఫీమేల్ కొంతమందికి ఇష్టం ఉంటుంది. కాలేజ్ కి వెళ్లే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక టేస్ట్ చాక్లెట్. చాక్లెట్ పిచ్చి అంతే కొంతమంది. సింపుల్ మొన్న ఒక ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చారు మన మాదాపూర్ స్టోర్ కి. ఎక్కడ చూసాం అది ఒక 30 మంది దాకా వచ్చారు ఒకేసారి. స్టోర్ కెపాసిటీ కూడా లేదంతా. వచ్చారు కొంతమంది, నిలబడి కూడా తిన్నారు పాపం. 30 మందిలో 26-27 చాక్లెట్. యంగ్ పీపుల్ కదండి, వాళ్ళకి చాక్లెట్ ఇష్టపడతారు. మా దగ్గర చాక్లెట్ 3 వేరియంట్స్ ఉంటాయి అట్లా. ఓకే. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి నిన్నైతే మీరు నమ్మరు, అంటే నేనేదో మార్కెటింగ్ చేస్తున్నట్లు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్న పాయింట్.
వీల్ చైర్ లో కస్టమర్ వచ్చారు, 80+ ఉంటాయి అమ్మాయి లేడీ పెద్ద ఆవిడ, మా అమ్మకి 80+ ఉంటాయి, వీల్ చైర్ లో వచ్చి మెట్లు ఎక్కి తీసుకొని వాళ్ళ సన్ వాళ్ళు వచ్చి షుగర్ ఫ్రీ తీసుకొని వచ్చి ఐస్ క్రీమ్ ఇచ్చి తినేళ్ళారు. నాకే అనిపించింది లేదురా మనం మంచి పనే చేస్తున్నాం, వీఆర్ నాట్ ఆన్ రాంగ్ ట్రాక్ అని. ఆ పేరుకి అంత బలం ఉంది ఆర్గానిక్, అక్కడే అట్రాక్ట్ అయ్యారు కదా మాక్సిమం. అంత పెద్ద ఆవిడ కూడా వచ్చి తిన్నారు అని అంటే గనక, అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టినప్పుడు తీసుకోవడం అది వేరు, బట్ పర్టికులర్గా షాప్కి వెళ్ళి అక్కడ కొనుక్కుని తినటం అనేది వేరు, ఆ ఏజ్ పీపుల్ అనేది. ఇప్పుడు అంత పెద్ద ఆవిడ దాదాపు ఇప్పుడు కొన్ని చూస్తూ ఉన్నాం, డయాబెటీస్ అనేది చాలా మందిలో, అందులోనూ హైదరాబాద్లో అయితే చాలా మందికి. అంటే షుగర్స్ అనేవి ఎలాంటివి వాడతారు? ఇప్పుడు షుగర్ లేకుండా ఐస్ క్రీమ్ తయారు చేయలేం కదా, ఎలాంటి షుగర్ అసలు మీరు వాడేది? అడిగిన క్వశ్చన్ లో 2 ఉన్నాయి మళ్ళీ. డయాబెటీస్ వేరు, షుగర్ వేరు. నా దృష్టిలో డయాబెటీస్ కి మేము స్టీవియా వాడతాం. స్టీవియా అనేది అదొక మొక్క, ఆయుర్వేదిక్ రెగ్యులర్ మన ఇంట్లో మొక్క, తులసి ఎట్లో పుదీనా ఎట్లో అది కూడా ఒక మొక్క, అది దేవుడు ఇచ్చింది, మనం చేసిందేం కాదు. సో దట్ ఈస్ అన్ స్వీట్నింగ్ ప్రోడక్ట్. మీరు ఆకు తుంచి నోట్లో వేసుకుంటే చూడడానికి పుదీనా లానే ఉంటది, వేసుకుంటే మీకు తీయగా ఉంటది, తీయగా ఉంటది, చూడడానికి అలా ఉంటది, తీయగా ఉంటది. ఇప్పుడు మా స్టోర్ సైజ్ చిన్నది, ఇక మీద వచ్చే స్టోర్స్ లో త్రూఅవుట్ ద ఇయర్ నేను ఈ స్టీవియా మొక్కలు కూడా సేల్ చేస్తా. పాయింట్ ఏంటంటే సేల్ గురించి కాదు, కస్టమర్ కాన్ఫిడెన్స్ అసలు మేమేం వాడుతున్నాం వాళ్ళకి తెలియాలి కదా. ఇంట్లో కావాలని కూడా వాడుకో, నో ప్రాబ్లం. సో ఇది థాట్ ప్రాసెస్. నెక్స్ట్ స్టోర్ కి మేము చేస్తాం. డయాబెటీస్ వాళ్ళకి స్టీవియా వాడతాం. ఇంకోటి, మీరు మార్కెట్ లో షుగర్ ఫ్రీ ఎన్నైతే ఉన్నాయో మీరు వెనక లేబుల్ చదవడం అలవాటు చేసుకోండి. ఎవరైనా చూసే కస్టమర్లు కూడా, ఎవరైనా కూడా, వ్యూవర్స్ కూడా అదే చెప్తా, ఏ ప్రోడక్ట్ అయినా ఐస్ క్రీమ్ అనేది లేబుల్ చదవండి, ఇంగ్రీడియంట్స్ చదవండి. దట్ ఈస్ అవర్ స్టోరీ, దట్ ఈస్ అవర్ హీరో. ఇప్పుడు మేము మీకు షుగర్ ఫ్రీ అనగానే జైలిటాల్ వాడతారు, మీరు జస్ట్ గూగుల్ చేయండి. జైలిటాల్ అంటే క్యాన్సర్ కాజింగ్ ప్రోడక్ట్, అది జస్ట్ గూగుల్ చేస్తారు. నేనేదో కొత్తగా నేను చెప్పేది ఏం లేదు, సైన్స్ అది. సుక్రలోజ్ వాడతారు, సుక్రలోజ్ చేస్తే కిడ్నీలు ఎగిరిపోతాయి రెగ్యులర్ గా తింటే, కానీ ఏం తెలియదు ఎవరికి. అదే అంటున్నాను నేను, షుగర్ ఫ్రీ. చాలా మంది వస్తారు మీ దగ్గర షుగర్ ఫ్రీ ఉందా అంటారు, నాకు చాలా ఎప్పటి నుంచో కూడా. అంటే ఇదే సెగ్మెంట్ లో వేరే బ్రాండ్ కూడా అడుగుతారు కదా, మరి ఏం వాడుతున్నారు అనేది మాత్రం అవేర్నెస్ లేదు. షుగర్ ఫ్రీ అనగానే తీసుకుంటాం. సో అంటే క్వశ్చన్ ఏంటంటే, ఇన్సులిన్ ని సెగ్రిగేట్ చేయకుండా చేసే ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అంతే, జైలిటాల్. కానీ దాని వల్ల వచ్చే మనకి కాంట్రడిక్షన్స్ ఏంటనేది ఆలోచించాలి. సో స్టీవియా అనేది రెగ్యులర్ న్యాచురల్ ప్రోడక్ట్, దాన్ని మనం ఏం చేయట్లా. బాడీ యాక్చువల్ గా తీసుకుంటది, కన్సమ్ చేసుకుంటది, జరిగిపోద్ది. అది మేము వాడుతున్నాం. మీకు షుగర్ అన్నారు, ఇంకా మేము షుగరే వాడాం, అంటే రిఫైన్డ్ షుగర్ వాడం. మన ఇంట్లో వాడే పంచదార అసలు వాడరు మేము దేంట్లో. తగా మిశ్రీ అంటారు, పటిక బెల్లం. ఇంకోటి కోకోనట్ షుగర్ అంటాం, ఇంకోటి పామ్ షుగర్ అంటాం, తాటి బెల్లం నుంచి చేసిన చక్కెర. ఇంకోటి వచ్చి డేట్ షుగర్ వాడతాం, ఇంకోటి వచ్చి జాగరీ పౌడర్ వాడతాం. ఈ 5 వేరియంట్స్ వాడి మేము రకరకాల ఐస్ క్రీమ్స్ చేస్తాం. మా ఐస్ క్రీమ్స్ అన్నీ అవి. మీకు దగ్గు రాదన్నాను కదా, దగ్గు రాదనే సెగ్మెంట్, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఒక చిన్న గ్లాస్ లో ఒక 50 గ్రాములు చక్కెర వేసుకొని వాటర్ వేసి కలిపేసుకొని తాగేయండి, మీకు దగ్గర రాకపోతే నన్ను అడగండి, వెంటనే అట్లీస్ట్ దాహం వేయడం, దగ్గర రావడం జరుగుతుంది. 50 గ్రాములు చక్కెర వేసుకొని మీరు ఐస్ క్రీమ్లో అదే జరుగుతుంది. మీరు ఒక స్కూప్ అంటే ఒక 150-120 గ్రామ్స్ అంటే దాంట్లో 40-50 గ్రామ్స్ షుగర్ ఉంటుంది, మీకు అదే జరుగుతుంది. అందుకనే దగ్గు రావటం నా ప్రోడక్ట్ లో అందుకు రాదు. సో డైరెక్ట్ షుగర్ అనేది వాడరు కాబట్టి మాక్సిమం ఇవేనండి యూజ్ చేసేది. ఇవే మొత్తం అవే అన్ని ఇవే, మేము వేరే వాడడం అసలు. ఈ 5 షుగర్లే వాడతాం. ఈ 5 షుగర్లు కూడా మా స్టోర్ లో సేల్ చేస్తాం. ఓ కావాలంటే కొనుక్కోవచ్చు. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే అది కూడా నేను ఏదో బిజినెస్ పర్స్పెక్టివ్ లో చేయలేదండి. ఇన్ని స్టోర్లలో ఇప్పటిదాకా కూడా మేము ఎప్పుడు చేయలే. మేము ఈ బ్రాండ్, ఆ ప్రౌడ్, దానికి సపరేట్ బ్రాండ్ చేసాం ఎంటిటీ, ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని. అది కూడా ఎందుకు చేసామంటే, నేను ఎప్పుడైతే 2019లో ఆర్గానిక్ సెగ్మెంట్ లోకి వచ్చానో, టన్స్ ఆఫ్ రా మెటీరియల్ బయట ఫార్మర్స్ దగ్గర నుంచి కొనేవాడిని నా మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. సో నాకు అనిపించింది, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ లో ఈ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతున్నాయి, వై డోంట్ వి, చాలా బ్రాండ్స్ చేస్తున్నాయి, మనం ఇన్ని టన్నులు తెస్తున్నాం, దాన్ని ఇంకో బ్రాండ్ చేద్దామని ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అని బ్రాండ్ క్రియేట్ చేసాం. అవి కూడా మేము ఎప్పుడు ఎగ్జిస్టింగ్ ఐస్బర్గ్ స్టోర్స్ లో సేల్ చేయాల. ఇప్పుడు ఈ ఆర్గానిక్ క్రీమరీ చేస్తున్నాం, కొత్త సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నాం, లగ్జరీ ప్రోడక్ట్ లోకి వస్తున్నాం. ఒకటి రెవెన్యూ వస్తుంది, ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఏ బిజినెస్ పర్సన్. సెకండ్ కస్టమర్ కాన్ఫిడెన్స్ వస్తుంది అనే థాట్ ప్రాసెస్ లో అవి కూడా సేల్ చేస్తాం. ఏదన్నా ఒకటి ప్రోడక్ట్ స్టార్ట్ చేసి లేకపోతే అది ప్రయోగం చేసిన తర్వాత సక్సెస్ అవ్వకుండా ఉండి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి, ఎందుకుండో, ఖచ్చితంగా బిజినెస్ కదా ఇది. ఒకటి ఒకప్పుడు పపయా పైనాపిల్ చేసాం, అది ఎవరికి పెద్ద ఎక్కలా, అట్లా 2 మిక్స్డ్. అది అంటే మీకు పపయా బ్లాండ్ ఉంటుంది ఐస్ క్రీమ్ లో,
అవును. మీకు ఆ పైనాపిల్ టచ్ వస్తే అట్లీస్ట్ ఫ్రూట్ తింటున్నాం అనే థాట్ ప్రాసెస్ వస్తుంది. అంటే ఇనిషియల్ గా పైనాపిల్ చేసాం, ఆ పైనాపిల్ వేస్తే మీకు అది రగడ్నెస్ వస్తుంది ఐస్ క్రీమ్ లో, పొడి పొడిగా అవుతుంది దాంట్లో ఉండే హార్ష్నెస్ వల్ల. సో అందుకని పప్పు యాడ్ చేసాం బేస్ కి, అది కూడా పెద్ద అట్లా చాలా జరుగుతాయండి. పీనట్ బటర్ చేసాం, అంటే ప్రోటీన్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ షుగర్ ఫ్రీ లో పీనట్ చేసాం, అది కూడా పెద్ద ఎవరికి ఎక్కలా. అంటే మేము హెచ్ఆర్ఎక్స్ అని ఒక బ్రాండ్ ఉంది, హృతిక్ రోషన్ బ్రాండ్. హెచ్ఆర్ఎక్స్ అంటే హృతిక్ రోషన్, వాళ్ళకి మేము పాన్ ఇండియా ఐస్ క్రీమ్ సప్లై చేస్తాం, కీటో ఐస్ క్రీమ్ ఇస్తాం, లో కార్బ్స్ హై ప్రోటీన్ మేమే ఇస్తాం, ఇండియా వైడ్ వాళ్ళకి మేమే ఇస్తాం. దాంట్లో పీనట్ బటర్ ఉంది. సో వాళ్ళకి మనం చేసి ఇచ్చాం కదా, వాళ్ళు చాలా బాగా తీసుకుంటున్నారు కదా, మన ప్రోడక్ట్ లో వాళ్ళు లాంచ్ చేసుకుందాం అని చేస్తాం. అది ఎవరికి పెద్ద ఎక్కలా. సక్సెస్ అవ్వవు కొన్ని ఉంటాయండి, ఇష్టం రెగ్యులర్ రన్నింగ్ ఫేజ్ అంతే. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇంకా ఎక్కడెక్కడండి? ఆంధ్ర, తెలంగాణ, గోవా, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, ఇవి ఫిజికల్ స్టోర్లు. డార్క్ స్టోర్లు వచ్చేటప్పటికి మహారాష్ట్ర, ముంబై, పూణే, ఎన్సీఆర్ అంటే గజియాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, పురాణా ఢిల్లీ, న్యూఢిల్లీ, గోర్గాన్, నోయిడా, అవన్నీ డార్క్ స్టోర్స్. ఒక 45 డార్క్ స్టోర్స్ ఉన్నాయి. డార్క్ అంటే ఫిజికల్ సెగ్మెంట్ లాగా కాకుండా మీకు మా దగ్గర ప్రీఫిల్డ్ టబ్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్ టబ్స్ అక్కడ ఆన్లైన్ లో స్విగ్గీ, జొమాటోలో, మా వెబ్సైట్ లో అట్లా సేల్ చేస్తాం. ఈ కాకుండా క్విక్ కామర్స్ చేస్తాం, బ్లింకిట్, జెప్టో, ఇన్స్టామార్ట్, అవి సౌత్ ఇండియా మొత్తం చేస్తాం. నార్త్ కి ఎంటర్ అవ్వాలా. ఓన్లీ సౌత్ లో 3 సిటీస్, బెంగళూరు, హైదరాబాద్ అండ్ చెన్నై. తెలుగు స్టేట్స్ లో సక్సెస్ అయింది, మరి మిగతా స్టేట్స్ లో ఏవి ది బెస్ట్ గా సేల్ అవుతున్నది? ఇప్పుడు గోవా అనుకోండి, మీ గోవా స్టోర్ లో, గోవాలో 8 స్టోర్లు ఉన్నాయి. గోవాలో మీకు 8 స్టోర్లలో 60% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ చాక్లెట్. ఏంటండి అంత బాగుంటుంది? అంటే మా దగ్గర వేరియంట్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు మీకు నార్త్ ఇండియాలో ఉన్నాయి మావి, గుజరాత్ అండ్ రాజస్థాన్, డార్క్ స్టోర్స్ లైక్ పంజాబ్, ముంబైలో. అక్కడ 50% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్ సీతాఫల్ అండ్ టెండర్ కోకోనట్. అట్లా రీజనల్ వైడ్ గా వేరియంట్స్ చేంజ్ అవుతా వస్తాయి. అట్లా సీజనల్ గా మీరు సీజనల్ చేస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ సీతాఫల్, నెక్స్ట్ మోస్ట్లీ రేపు అయిపోయిన తర్వాత మీకు ఫెబ్ నుంచి మార్చి నుంచి మ్యాంగో స్టార్ట్ అవుతుంది. మీకు బాగా నచ్చింది ఏదండి? వెనిలా తింటానండి. అంటే అన్ని చేసింది నేనే. అంటే నన్ను ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు అడిగే క్వశ్చన్ ఇది. నేను చెప్పేది ఏంటంటే, నాకు ప్రోడక్ట్ లో దమ్ అర్థం అవ్వాలంటే వెనిలా తీసుకోవాలి. బీయింగ్ ఏ కాంపిటీటర్ కానీ, మ్యానుఫ్యాక్చరర్ కానీ, రోడ్డు మీద ఉండే పుల్లైస్ దగ్గర నుంచి ప్రీమియం స్కూప్ 3,000 రూపాయలు పెట్టి అమ్మే బ్రాండ్స్ వరకు నేను వెళ్తే నేను అక్కడికే వెళ్తాను. మీకు వెనిలా గురించి కూడా నేను చెప్తాను మళ్ళీ. ఇప్పుడు మన ఆర్గానిక్ క్రీమరీలో వెనిలా మీకు తెలిసి వెనిలా ఏ కలర్ లో ఉంటది? వైట్. మాది లైట్ వాట్ యు మీన్, మీకు అది ఏమంటారు, ఆ బ్రౌనిష్ షేడ్ మా దాంట్లో ఉంటుంది. వైటే ఉంటుంది, దాంట్లో బ్రౌన్ టింట్ వస్తుంది. అది ఎలా అంటే అట్ ద సేమ్ టైం బీన్స్ కూడా కనిపిస్తాయి చిన్న చిన్న చుక్కలుగా మా దాంట్లో. చాలా సాఫ్ట్ ఉంటుంది కదా వెనిలా అంటే, చిన్నప్పటి నుంచి మేము తిన్నదైతే అలా మా దగ్గర కూడా సాఫ్ట్ ఉంటుంది. కంటికి చెప్తున్నా, నోటికి కాదు. ద పాయింట్ ఏంటంటే, మీరు వెనిలా అనగానే మీరు తెల్లగా అంటే మిల్క్ బేస్ తయారు చేసి దాంట్లో ఫ్లేవర్ వేస్తారు. ఫ్లేవర్ అనేది కెమికల్ లిక్విడ్, అది వేస్తే మీకు వెనిలా స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. నేనేం వాడుతున్నాం, బీన్ పేస్ట్ వాడుతున్నాం, వెనిలా బీన్స్. అసలు వెనిలా అనేది దేంతో చేస్తారు? వెనిలా పాట్స్ వస్తాయి, బీన్స్ అంటారు, ఎన్ని వస్తాయి. నేను మీకు ఫోటో కూడా చూపిస్తాను. ఆ పాట్స్ నుంచి మేము పేస్ట్ తీస్తాం. పేస్ట్ తీసి ఐస్ క్రీమ్ లో కలుపుతాం. ఆ పీస్ట్ లో బీన్స్ వచ్చే చుక్కలుగా కనిపిస్తాయి. దట్ ఈస్ రియల్ వెనిలా. టేస్ట్ అయితే వెనిలా అంటే మీరు నేను తెచ్చేది బీన్స్ కేజీ 18,000. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నేను పొలాచి నుంచి తెస్తున్నా. కేజీ 18,000. ఫర్ ఎగ్జాంపుల్ 100 లీటర్స్ ఐస్ క్రీమ్ మిక్స్ కి నాకు ఎంత ఆల్మోస్ట్ ఒక 55 to 60 grams యూజ్ అవుతుంది అంతే. అంటే కేజీ అయినా అంత నాకు అంతే ఖర్చు అయ్యేది. కానీ మార్కెట్ లో ఏం చేస్తారంటే అప్రాక్సిమేట్లీ 1 లీటర్ 80 రూపాయలు ఉంటుంది వెనిలా ఫ్లేవర్. కెమికల్ ఏం లేదు దాంట్లో, అంతే. 18,000 ఎక్కడ, 80 రూపాయలు అంతే. అమ్మో, ఇంత మోసం జరుగుతుందా? సో దానికి మేము ఇండియన్ వెనిలా అని పేరు పెట్టుకున్నాం. సో దీనికి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వీడియో ఫార్మాట్ లో తీసి ఒక 2-3 నెలల్లో ఇస్తా. బట్ నేను సింగిల్ పర్సన్, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి స్టోర్స్ దగ్గర నుంచి అన్ని నేనే చూసుకుంటున్నాను. బట్ నాకున్న టైం పర్మిట్స్ ని బట్టి విల్ వర్క్ ఇట్ అవుట్. బట్ బిఫోర్ సమ్మర్ ప్రతి ఇంగ్రీడియంట్ గురించి, సోర్సింగ్ రా మెటీరియల్ ఎక్కడ నుంచి తెస్తున్నాం అనేది వీడియో కంటెంట్ ఇస్తాం. ఓకే, చెప్తారన్నమాట సీక్రెట్ ఏంటి అనేది, ఎక్కడ నుంచి తీసుకొస్తారు. వెరీ మచ్ క్లియర్ అండి. ఇక్కడ ఏంటంటే మా ఫార్ములానే మా బలం. ఏం వాడుతున్నాం అనేది క్లియర్ గా కస్టమర్ చూపిస్తాం. ఫార్ములా చెప్పాల్సిన అవసరం లేదు.
ఫార్ములా అనేది అదే, సీక్రెట్ that's it. ఖచ్చితంగా. అంతే, అంతే. ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య కొంత అవేర్నెస్ వచ్చిందండి. తినేవాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చూడాలనుకున్న ముందు ఏమేమి ఉంటాయి ఇందులో అనేది చెక్ చేస్తున్నారు ఈ ఒకసారి. మధ్య కొద్దిగా పెరిగింది సోషల్ మీడియా అవ్వచ్చు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం కావచ్చు, తింటున్నావు అట్లా ఏంటి రకరకాలుగా. ఇప్పుడు దాన్ని ఫోకస్ చేసే మా స్టోర్ లో ఆర్గానిక్ క్రీమర్ ఏం చేసామంటే మేము బ్రాండింగ్ బొమ్మలు ఏం వేయలేదు స్టోర్ లో. ఒక వాల్ తీసుకొని అసలు మేము ఏం వాడుతున్నాం ఇంగ్రీడియంట్స్ ఫోటో ఫ్రేమ్స్ చేసి పెట్టేసాం సింపుల్ గా, మేమేం చేయాలి. Yeah. కానీ సుహాస్ గారు స్వీట్ ఆర్ ఐస్ క్రీమ్ ఏదైనా కూడా ఇప్పుడు భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ తినాలని ఐస్ క్రీమ్ Craving. తినాలని ఆ క్రేవింగ్ ఉంటుంది చాలా మందికి, అది ఒక అలవాటుగా ఉండిపోతుంది. ఇక బయటికి వెళ్ళి ఏమైనా భోజనాలు అలాంటివి ఏమైనా అయితే డెఫినెట్ గా ఉంటాయి. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే స్వీట్ అవును. అంత Yes, yes, ఇంకా yes. ఇంకా ఇంతకన్నా అది స్వీట్ human ఉండదు tendency, అన్నట్టుగా Indian tendency తీసుకుంటాం మనం. అంతే. అలాంటిది మీరు కొంచెం అంత స్వీట్ తినాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మైండ్ సెట్ ని మార్చేస్తున్నారు. అంటే స్వీట్ తినాల్సిన అవసరం లేదు అనట్లేదు, హెల్తీ స్వీట్ తినండి అంటారు. హెల్దీ స్వీట్. మీరు రోడ్డు మీదకి వెళ్ళిపోయి 10 రూపాయల చాకోబార్ తినేసి నేను స్వీట్ తిన్నాను అనుకోకుండా 20-30 రూపాయలు మంచి ఐస్ క్రీమ్ అయినా తినండి, ఇంగ్రీడియంట్స్ ఉండే తినండి. లేదు ఇంట్లో అయినా సరే ఒక చిన్న బెల్లం ముక్క అయినా నోట్లో అంటే ఆ వేసుకోండి. సాటిస్ఫాక్షన్ ఉంటుందా Compulsory. స్వీట్? నేనేమి దాన్ని ఏమంటారు, ఏదో రోబోటిక్ సైన్స్ లో ఏదో ప్రోడక్ట్ చేయలేదండి, ఐస్ క్రీమే చేసా, మంచి ఇంగ్రీడియంట్స్ లో చేసా, అంతే, ఇంకేం లేదు. నా దగ్గర క్యాలరీస్ తక్కువ అని నేను చెప్పట్లా. మార్కెట్ లో ఐస్ క్రీమ్ లో ఏ క్యాలరీస్ ఉన్నా నా దాంట్లో నేను ఏ రోజు నేను చెప్పను నాది ఫ్యాట్ ఫ్రీ ఇట్లాంటివి వద్దు. నేనేం చెప్తున్నా, భగవంతుడు ఏది ఇచ్చారు అదే ఇస్తున్నా, ది బెస్ట్ వేలో ఇస్తున్నా, అంతకంటే ఏం లేదు. సో తినొచ్చు, ఈ ఐస్ క్రీమ్ తినొచ్చు ఈ విషయంలో. హ్యాపీలీ. బట్ చాలా మంది చేంజ్ అయిపోయిందండి మెంటాలిటీ. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ కి వెళ్దాం. ఎక్కడన్నా నేను మా ఫ్రెండ్స్ గ్రూప్ లో డిస్కషన్ వచ్చినప్పుడు విన్నాను నేను, ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని కొత్తగా ఇలా వచ్చింది అని చెప్పి. అంటే మెయిన్ ఏంటంటే మార్కెట్ అంటే సింపుల్ టర్మ్స్ అండి. నాకు తెలిసింది, నేను 10 ఏళ్లలో నేను నేర్చుకుంది ఏంటంటే అందరూ కష్టపడే బతుకుతున్నాం, అందరూ సంపాదించిన డబ్బుల్లో కొంత బెస్ట్ ఖర్చు పెట్టుకుంటాం. ఆ ఖర్చు పెట్టే దాంట్లో మంచిదానికి ఖర్చు పెట్టాలనేది ప్రతి ఒక్కళ్ళ సెల్ఫ్ విజ్డమ్. సో అలా అనుకునే వాళ్ళకి మంచి ప్రోడక్ట్ ఇవ్వాల్సింది కూడా మా బిజినెస్ పీపుల్ లాంటి నాలాంటి వాడు కర్తవ్యం, విచ్ వీఆర్ డూయింగ్. అంతే, నేనేదో సేవ చేస్తున్నాను కాదు, ఐఎమ్ డూయింగ్ ఏ రియల్ బిజినెస్ విత్ గుడ్ ప్రోడక్ట్, అంతే. ఓకే. విత్ ఇన్ ఇండియా ఆర్ నాకు పర్ మంత్ 20 నుంచి 30 ఎంక్వైరీలు వస్తాయి బయట కంట్రీస్ నుంచి. బట్ వీఆర్ నాట్ రెడీ. ఇక్కడ రెడీ అంటే చాలా మంది బ్రాండ్స్ అక్కడేదో ఒక సైనేజ్ బోర్డులు తయారు చేసేసి బ్రాండ్ మాకు అక్కడ స్టోర్ ఉంది ఇక్కడ స్టోర్ ఉంది అంటారు. నేను నా ఐస్ క్రీమ్ అండ్ ఈ షేక్స్ ఈ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చేసిందే పత 5 ఏళ్లలో కూడా నేను చూసింది. కానీ ఫ్రాంచైజ్ ఇవ్వడం అంటే బోర్డు పెట్టడం కాదు, ప్రోడక్ట్ ని తీసుకెళ్ళడం. నాకు తెలిసింది అది. ఈ ఇండియా నుంచి నేను ఇదే ఇంగ్రీడియంట్స్ ప్రోడక్ట్ ని నేను అక్కడ తీసుకెళ్ళడం ఇమీడియట్ గా చాలా కష్టం. సో ఇప్పుడే మీకు ఆలోచన అయితే 1 year తర్వాత చేస్తాను. బట్ యుఎస్ యూకే నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. బట్ నేను యుఎస్ యూకేకి వెళ్ళను, యుఏఈకి వెళ్తా, అంటే దుబాయ్. ఓకే. ఎందుకని? అంటే మనకి ఇండియాకి దగ్గర కంట్రీ అది యుఎస్ యూకేతో పోలిస్తే. మోర్ ఓవర్ మీకు యుఎస్ అండ్ యూకేలో బతకడానికి వెళ్తారు, ఉద్యోగాలకు కానీ చదువుకోవడానికి కానీ, అక్కడ ఉన్న లోకల్ సిటిజన్స్ కానీ అట్లా. దుబాయ్కి ఖర్చు పెట్టడానికి వెళ్తారు. పెద్ద ప్లాన్ అండి. అదొకటి. 2 మీకు 12 months ఇన్ ద ఇయర్ హాట్గా ఉంటుంది. అంటే నేను చేసేది నా స్టాటిస్టిక్స్ నేను చేయకుండా చేయాల్సిన అవసరం అదొకటి. ఇంకోటి మీకు ఇంగ్రీడియంట్స్ ఇష్యూస్ ఏదైనా జరిగితే 50 to 60% ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అదర్ దాన్ మిల్క్ అన్ని ఇక్కడ నుంచి నేను షిప్ చేసేయచ్చు, వెరీ మచ్ ఈజీ. ఎందుకంటే 3 గంటలే ఫ్లైట్ లో వెళ్తే నీకు ఎయిర్ కార్గో తీసుకున్నా కూడా రా మెటీరియల్ పంపించాలంటే. యుఎస్ అంటే పెద్ద మళ్ళీ అదొక గేమ్ షో. మోర్ ఓవర్ టైం టేకింగ్. అంటే నేను ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి చేసిన తర్వాత ఏదైనా ఇష్యూ జరిగితే నేను వెళ్ళాలంటే 3 గంటల్లో నేను దుబాయ్లో ఉంటాను. యుఎస్కి వెళ్ళాలంటే 1 రోజు పడుతుంది. అది 6 నెలల ముందు ప్లాన్. అదొక పెద్ద సెగ్మెంట్. చాలా బాగా ఆలోచించారు. ఓకే, యుఏఈ పీపుల్ రెడీగా ఉండండి, ఒక సంవత్సరంలో నాకు ఎంక్వైరీస్ ఉన్నాయండి. యుఏఈ నుంచి కూడా నాకు ఎంక్వైరీస్ ఉన్నాయి. మన ఇండియన్ పర్సన్ అక్కడ వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి, రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టి, మన హైదరాబాద్ అతనే, నేను పేరు చెప్పను, ఉన్నాడు నాకు రెగ్యులర్. నేను మొన్న 2 days బ్యాక్ కూడా నేను టెంపుల్లో ఉంటే కాల్ చేశారు, నేను మళ్ళీ చేస్తానని చెప్పాను. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్, దే వాంట్ ఇట్, దే వాంట్ టు ప్రొసీడ్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. నాకు అక్కడ దుబాయ్లో ఉండే, అబుదాబిలో దుబాయ్లో ఉండే మ్యానుఫ్యాక్చరర్స్ నాకు తెలుసు. నేను డైరెక్ట్ గా నువ్వు వస్తానంటే చెప్పు, వైట్ లేబులింగ్ కూడా మేము చేసిస్తాం, నువ్వు ఫార్ములేషన్ చెప్పు. వీఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్. కానీ అది ప్రతిదానికి ఒక టైం. మీరు అన్నారు కదా 10 ఏళ్ల తర్వాత నేను హైదరాబాద్ కొత్త సెగ్మెంట్ లో వచ్చా. ఆ టైం లేకుండా చేస్తే ఉపయోగం లేదండి. దట్స్ హౌ ఇట్ ఈస్. బట్ సుహాస్ గారు, బిజినెస్ అన్నాక ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు. బట్ అవి తట్టుకునే ఆ శక్తి ఉందా ఇప్పుడు? తట్టుకోబట్టే 10 ఏళ్ళు పట్టింది.
సీరియస్లీ అంటే చాలా మంది ఎందుకు 10 ఏళ్ళు ఎన్నిసార్లు అంటున్నారు అన్నారు. మేము చాలా ఇబ్బంది పడి వచ్చామండి. అంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ F&B. నేను బిహెచ్ఎం లాంటి కోర్స్ చేసి కానీ ఇక్కడికి రాలేదు. ఇంకోటి మా యాన్సిస్టర్స్ ఈ ఫీల్డ్ ఎవరు లేరు. నేను ఎందుకు వచ్చాను అనే దానికి సమాధానం నేనే చెప్పాలి, అవతల వాళ్ళు ఏలెత్తి చూపించిన దానికి కూడా సమాధానం చెప్పాలి. నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వెంటనే ఏ కోర్స్కి వెళ్ళినా కూడా 2 లక్షల రూపాయలు నాకు పర్ మంత్ శాలరీ వస్తుంది. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా, ఏ మెడికల్ ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా, ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా. సో నా పాయింట్ ఏంటంటే, నో, దిస్ ఈస్ నాట్ మై థాట్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్. వీ వాంట్ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. కరెక్ట్ గా పెద్దది ఏం చేద్దాం అనే దాంట్లో వచ్చాం. తెలియకుండా 10 ఏళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో పొజిషన్ చేస్తూ ముందుకెళ్తాం. ఓకే, రైట్. ఓన్లీ ఇప్పుడు నార్మల్ గా వచ్చి స్టోర్ కి వచ్చి తీసుకోవడం ఇక్కడ వరకేనండి? బల్క్ ఆర్డర్స్ ఏవైనా చేస్తున్నాం. బల్క్ ఆర్డర్స్ కూడా నిన్న కూడా ఒక ఐటీకి ఎప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు మేము చేసిన బల్క్ ఆర్డర్స్ అంటే ఈవెంట్స్, పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, హౌస్ పార్టీస్ ఇట్లాంటివి చేసాం. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐటీ కారిడార్ టార్గెట్ చేస్తున్నాం. సో అవి కూడా అన్ని కలిపి చేస్తున్నాం అండి. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? అదే ఇప్పుడు రేపు సమ్మర్ కి ఒక 6 స్టోర్లు హైదరాబాద్ లో చేస్తాం. అంటే సమ్మర్ లో ఓపెనింగ్లు చేయం, సమ్మర్ ముందు ఓపెనింగ్లు చేసేసి 4-5 మంత్స్ సమ్మర్ పీక్ లో ఓన్లీ వర్క్ విత్ నెంబర్స్. ఎంత వాల్యూమ్స్ చేసాం, ఎంత మందిని సాటిస్ఫై చేసాం, ఇదే టార్గెట్. సమ్మర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 స్టోర్లు పెడతాం. నెక్స్ట్ సీజన్ టార్గెట్ చేసుకోను. సీజన్ వస్తుంది ఎలాగో, అప్పుడు కూడా మేము ఓపెన్ చేసిన చలికాలంలో చేసాం కదండి, అంతకంటే కాన్ఫిడెన్స్ ఏం కావాలి. అయితే ఉంది ఏదైతే ఉంది అన్నట్టు. అంటే మా ప్రోడక్ట్ ఏంటంటే, అంటే నాకు అంటే నేను మీరు చలికాలంలో వర్షం కాలంలో వచ్చి తినేసి మీకు ఏం అవ్వదని నేను అది చెప్పట్లా. మీకు 90% ఆఫ్ ద పీపుల్ కి మీరు సాటిస్ఫైడ్ హెల్త్ తో మీరు వెళ్తారు. మా ప్రోడక్ట్ తింటే మీకు ఏం కాదు. నేను విన్నది ఇదే, క్వాలిటీ, ద టేస్ట్, ఆ డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనేది నేను కొంతమంది నుంచి. అంటే అవేర్నెస్ ఏమైపోయిందంటే ఐస్ క్రీమ్ అనేది అన్హెల్తీ, అదొక భూతం అనే సెగ్మెంట్ లాగా అసలు తిన్న ఫాస్ట్ ఫుడ్ కంటేనా. ఒక పిజ్జా తింటున్నాం మనం, బ్రాండ్ గురించి కాదు, పిజ్జా తింటున్నాం. దాంట్లో ఒక ప్యాక్డ్ సాసులు, ఫ్రోజన్ వెజిటబుల్స్, మళ్ళీ దాన్ని ఒక 200 డిగ్రీ టెంపరేచర్ లో బేక్ చేసి తీసుకొని చీజ్ వేసుకొని మనం తింటున్నాం. నేను రిఫైన్డ్ షుగర్ వాడట్లేదు, దేశీ మిల్క్ వాడుతున్నాను, ఇంట్లో వాడే బటర్ వాడుతున్నాను. ఇన్ని ఇంగ్రీడియంట్స్ నేను చేసి నేను ఇస్తున్నాను. ఎందుకంటే మీకు దాహం వేయదు, జలుబు రాదు, దగ్గు రాదు అంటున్నాను. అంటే ఇప్పుడు ఆ పర్సన్ ఎవరో కూడా తెలియకుండా వాళ్ళ హెల్త్ గురించి నేను బెట్టి చేస్తున్నానంటే నా ప్రోడక్ట్ కాన్ఫిడెన్స్ అది. ఎవరైనా ఛాలెంజ్ చేశారా దగ్గరికి? అదే అంటున్నాను, వచ్చారా ఎవరైనా? టెస్ట్ గురించి నాకు తెలియదు, కానీ నేను స్టోర్ లో ఉంటే నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము 4వ వస్తున్నాం, 5వ వస్తున్నాం, నిజంగానే జలుబు చేయట్లేదు. నిన్న ఎవరో మీ గోదావరి సైడ్ నుంచి ఎవరో వచ్చారు, మాకు రొంపే రావట్లేదండి, నిజంగా మీరు చెప్పింది నిజమేనండి అని. థ్యాంక్ యూ అండి అన్నా నేను. జెన్యూన్ రియాక్షన్స్ అవి. ఇప్పుడు అది చాలా మంది అంటే ఎట్లంటే ఎన్ని వీడియోలు తీయని, అదే అంటున్నా, ఎన్ని నెమ్మదిగా ప్లాన్ చేస్తాం, ఎవ్రీథింగ్ నాట్ ఎట్ ఎ టైం. సో నాకైతే అర్థమైంది, ఫ్రాంచైజీస్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇది మాత్రం. అంటే ఎగ్జిస్టింగ్ మేము ఫ్రాంచైజ్ మోడల్లో కూడా చిన్న చిన్న దెబ్బలు అయితే తిన్నాం. దెబ్బలు ఇన్ ద సెన్స్ ఆడికి ఆ వెంజన్స్ ఉండదు, లేదు చేసేయాలి, ఆడికి ఇంకేదో బిజినెస్ ఉంటుంది, ఆడికి ఇంకెక్కడో జాబ్ హోల్డర్ అయి ఉంటాడు, అట్లా అవ్వదు. మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేయరు, అంటే నేను పెట్టుబడి పెట్టను కాబట్టి జరిగిపోవాలి అంటారు. అట్లా అవ్వదండి బిజినెస్. అట్లా అవ్వాలనుకుంటే మీరు అన్నారు 10 years లో ఎన్ని చూసి ఇక్కడ దాకా వచ్చారు అనేది. సో మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు అని అంటే మెయింటైన్ చేయాలి. we have cracked the model, we'll eat the fruit. నేను కరెక్ట్ గా ఏం చేయాలో చేసాం. మార్కెట్ లో వెంటనే డమ్మీలు వచ్చేస్తూ ఉంటాయి, అలా విన్నారా ఏమైనా? అదే అంటున్నా నేను, ఇప్పుడు డమ్మీలు రావడం చాలా ఈజీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఫార్ములేషన్ చేయడం కష్టం. నేను అందుకే పేటెంట్ తెచ్చుకున్నా దానికి. దాన్ని డమ్మీ చేయలేరు, అది సాధ్యం. ఆర్గానిక్ పేరుని డమ్మీ చేసుకోవచ్చు. అంటే రిటెన్షన్ అండి. ఇక్కడ నేను ₹1 కోటి పెట్టి మార్కెటింగ్ చేసినా కూడా కస్టమర్ వచ్చాడు, 2వ వస్తేనే నీ బిజినెస్, ఒకసారి కాదు. ఫుడ్ లో మరీ ముఖ్యం అండి. మిగతా ఏవైనా కానీ కొంచెం అటు ఇటుగా ఉంటాయి, కానీ ఫుడ్ విషయంలో చాలా. మరి వాళ్ళ పేరు కాపీ చేయొచ్చేమో ఫ్యూచర్ లో వచ్చేవాళ్ళు ఎవరైనా, మరి ప్రోడక్ట్ ఎలా కాపీ చేయగలుగుతారు? సో ఆ ఫార్ములా మీకు మాత్రమే సొంతం కాబట్టి. సో ఫైనల్లీ ఏం చెప్తారు? బై గాడ్స్ గ్రేస్ హైదరాబాద్ హాస్ టేకెన్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. చాలా మంచిగా యాక్సెప్ట్ చేశారు. బెస్ట్ ప్లేస్ కూడా దొరికింది మీకు. అంటే మీరు బెస్ట్ ప్లేస్ అన్నారు కదా, అదే ప్లేస్ లో 5 ఏళ్లలో 4 బ్రాండ్లు పెట్టి తీసేశారు. అవునండి, ముందు ఏదైతే బ్రాండ్ ఉందో అప్పుడు నేను వెళ్ళాను కూడా అక్కడికి. అంతకుముందు కూడా అంతకుముందు ఉన్న బ్రాండ్ అప్పుడు నేను వెళ్ళాను. అవునా? అంటే ఒక ఐస్ క్రీమ్ ఉండింది, అంటే మొన్న అంతకుముందు ఉన్న బ్రాండ్ కి ముందు ఐస్ క్రీమ్ ఉంది, అప్పుడు నేను వెళ్ళా.
ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు. Yeah. అంటే మీరు నమ్మరు, నేను అక్కడ ఇంటీరియర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ పక్క షాప్ వాళ్ళు, ఎదురుగా ఉన్న డ్రై ఫ్రూట్ షాప్ వాళ్ళు, పక్కన సెల్ ఫోన్ షాప్ వాళ్ళు, వీళ్ళందరూ వచ్చి ఈ షాపులో ఎవరు నిలబడరండి, జాగ్రత్త అండి మీరు. అయ్యయ్యో, బట్ మీరు బ్రేక్ చేశారుగా. అంటే నేను 10 ఏళ్ల కింద చేసిందే అప్పుడు తీసుకున్న షాప్ కూడా అది ఒక వాస్తు కంప్లైంట్ అని, ఈ షాపులో ఎవరు నిలబడరని చేసిన షాపే నేను ఓకే 11 years బ్యాక్ తీసుకున్న షాప్ కూడా నెల్లూరులో. అక్కడ కూడా అక్కడ కూడా అదే జరిగింది. మరి అక్కడి నుంచి కదా ఇక్కడ దాకా వచ్చా నేను కదా. సక్సెస్ అందరికీ ఒకటి కాదు కదండి. గాడ్స్ క్రియేషన్ అంటే మా కష్టం ఒకటి, దేవుడి దయ ఒకటి, మేము ఓపిక పట్టాం అంతే. దట్స్ హౌ ఇట్ ఈస్. కష్టపడే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడండి. ఆ ఓపిక సక్సెస్ అండి, అంటే మేజర్లీ ఓపిక చాలా మందికి ఉంటుంది. గివ్ అప్ చేస్తారు 5 ఏళ్లకు 6 ఏళ్లకు, ఇన్నేళ్ళ ఇంకెందుకంటేనా అని గివ్ అప్ చేయాలి. మాకు వేరే ఆప్షన్ లేదు కదా. వేరే ఆప్షన్ లేదు అనే కన్నా ఇంకా బెటర్ వర్డ్ ఏదన్నా ఉందా? ఎందుకంటే ఇలా బిజినెస్ లో డబ్బులు పెట్టి లాస్ అయ్యి మళ్ళీ పెడదామా వద్దా అనే ఆలోచనలో ఉన్న వాళ్ళకి యాజ్ అ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ గా మీ అంటే బిజినెస్ అనేది డబ్బులు కాదండి, ది బెస్ట్ ఇస్తే ఓపిక ఉంటే బిజినెస్ సక్సెస్ అయిపోద్ది అంతే. దేంట్లో అయినా చాలా మంది ఏమంటారంటే అక్కడ టీ షాప్ వల్లే సక్సెస్ అయింది, నేను ఇక్కడ టీ షాప్ పెడతాను అంట. నువ్వు ఇంకేమైనా చెయ్యి, నీ థాట్ ప్రాసెస్ ఇవ్వు, నీ దానికోసం నువ్వు కష్టపడు. అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కాపీ క్యాట్ సెగ్మెంట్ కి లైఫ్ ఉండదండి. ఫ్యూచర్ అంటే 1 year కాదు కదా గేమ్ షో, అంతే. నిజమే, అది లైఫ్ లాంగ్ చూసుకోవాలి కదా, అంత డబ్బులు పెట్టుబడి పెడుతున్నప్పుడు. సో ఇదేనా మీరు ఇచ్చే సక్సెస్ ఎగ్జాక్ట్లీ. ఓపిక పట్టాలి, కంటిన్యూ కష్టపడాలి. దాన్ని నేను పెర్సెవరెన్స్ అంటాను. ఎన్ని దెబ్బలు తగిలినా అక్కడే నిలబడు. మన చాలా మందికి మధ్య కూడా మన పూరి జగన్నాథ్ ఎక్కడో కూడా చెప్పారు, రైల్వే స్టేషన్ లో ఉండాలి నువ్వు, అంతే నీ ట్రైన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది వెయిట్ చేయాలి, ఆ ఓపిక నీకు ఉండాలి. రావట్లేదు అని నువ్వు వెళ్ళిపోకూడదు, ట్రాక్ మీద ఎదురు వెళ్ళలేము, వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు, వెళ్ళలేము. వెయిట్ చేస్తే వస్తుంది. ఆ వెయిట్ చేసి ఓపిక ఉండాలి, ఆ కష్టం చేసే కెపాసిటీ ఉండాలి. ఓపిక అండి. నాకు మీతో మాట్లాడిన తర్వాత మీ నుంచి అర్థమైంది ఒకటే, ఈవెన్ ఐ వాంట్ టు లెర్న్ దట్ ఆల్సో. ఏంటంటే ఓపిక ఉండాలి ఏదైనా సరే లైఫ్ లో కూడా. అంతే చాలా మంది తగులుతాయి, కొంత పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమంది ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. ఓపిక పట్టాలి. అంటే నేను నమ్మిన సూత్రం అది. సూర్యుడు వచ్చాడు, మళ్ళీ చంద్రుడు వస్తున్నాడు, మళ్ళీ మరుసటి సూర్యుడు వస్తున్నాడు. ఇట్స్ సైకిల్ అంతే. సో మళ్ళీ ఓపిక ఉంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం ఎప్పటికీ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు, వెరీ ఆల్ ది బెస్ట్ అండి. వి ఆర్ వెయిటింగ్ ఫర్ బంగినపల్లి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సుహాస్ గారు, ఆల్ ది బెస్ట్ అండి.